సిద్ధేష్ బాయ్ నమస్తే, జై శ్రీరామ్. నువ్వేదైతే హైదరాబాద్ టు కేదార్నాథ్ ట్రిప్ ఏదైతే చేసినావో దాంట్లో చాలా వీడియోస్ చేసినావు. దాంట్లో ఒక వీడియోలో నువ్వేం మాట్లాడినావంటే, నేను అడియో అనక వర్షం అనక ఎండ అనక నేను హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ వరకు పాదయాత్ర చేస్తున్నా, కానీ మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? ఈ వీడియో షేర్ చేయకపోతలేరు. నేను ఎండనక వాననక హైదరాబాద్ టు కేదార్నాథ్ ట్రిప్ వేసినా అన్నావు, అది ఓకే. దాని తర్వాత నువ్వేదైతే మీరు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, నాకు లైక్లు కొట్టకుండా షేర్లు చేయకుండా అని అన్నావు చూడ, చాలా రాంగ్ థింగ్. అంటే ఇప్పుడు మేము ఇంట్లో కూర్చొని నీవే షేర్ చేసుకుంటా, నీవి లైక్ కొట్టుకుంటుంటేనే మేము హిందూస్మా? ఇదే జాగాలో వేరే మతం పోడు ఉంటే రాత్రి రాత్రి వాడు ఫేమస్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదే ప్లేస్లో వేరే మతం వాడు ఉంటే వాడు రాత్రికి రాత్రి ఫేమస్ అవుతుండే. మీరేమో నాకు లైకులు కొడతలేరు, షేర్లు చేస్తారని అంటున్నావు కదా. అంటే ఇప్పుడు నీ ఇంటెన్షన్ మేము నిన్ను ఫేమస్ చేస్తలేమనా? సిగ్గు తెచ్చుకోవాలి మీరందరూ, సిగ్గు గుర్తెట్టుకోండి. దేవుడు చూస్తుండు మీకెళ్ళి. సిగ్గు తెచ్చుకోవాలి మీరంతా, దేవుడు చూస్తున్న పైనుంచి అని అంటున్నావు కదా. అంటే దేనికి తెచ్చుకోవాలి భయ్ మేము సిగ్గు? అంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, మాకు లైకులు కొడతలేరు, మాకు షేర్లు చేస్తలేరు, నాకు ఫాలోవర్లు కొడతారు. అంటే ఆటోమేటిక్గా నీ కంటెంట్ జెన్యున్గా ఉంటే ఎవరైనా చేస్తారు. నువ్వు పాదయాత్రలు టెంపుల్కి పోతావు, అంతా ఓకే. నువ్వు జెన్యున్గా నేను ఇట్లా వెళ్తున్నా, నాకు ఇది ఇంత అయింది, మామూలుగా అక్కడ లొకేషన్ ఇట్లా, నాకు ఈ ప్రాసెస్ ఇది వెళ్ళడానికి ట్రావెలింగ్ ఇవి అవైలబుల్ ఉన్నాయి, ఇట్లా చేస్తే ఎవడన్నా జెన్యున్గా వస్తాడు. కానీ మేము కేదార్నాథ్ వెళ్ళడానికి మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. అసలు ఇప్పుడు నిజం చెప్పాలంటే తినడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. మేము ఇంటికి రావడానికి కూడా ట్రైన్కి మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు. గైస్ పోయినసారి మేము డబ్బులు, నాకు పోవడానికి డబ్బులు లేవు, నాకు రావడానికి డబ్బులు లేవు, క్యూఆర్ పెడుతున్నా కొట్టండి మహాదేవా అని అన్నంత మాత్రాన ఇప్పుడు అది కంటెంట్ అంటే జనాలకు జెన్యున్గా అనిపించాలి భయ్యా. నువ్వు నీకు సిగ్గు లేదా అది లేదా అంటే ఇంకొన్ని రోజులు అయితే నాకు ఫాలో కొట్టకపోతే మీరు హిందువులే గారు, నాకు లైక్ కొట్టకపోతే మీరు హిందువులే గారు అన్నా అంటావు నువ్వు.